ప్రియులారా, దేవుడు మనతో వ్యక్తిగతంగా సూటిగా మాట్లాడగలిగేటట్లుగా మన హృదయాలు తెరిచి ప్రార్థన నిండిన హృదయాలతో దేవుని వాక్యం కోసం కనిపెట్టి ఉందాం. బైబిల్స్ పట్టుకొని దేవా నీవు నాతో మాట్లాడు అని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కొక్కరం వ్యక్తిగతంగా నాతో మాట్లాడు ప్రభు అని ఎవరికి వారమే హృదయాలు తెరిచి ప్రార్థన నిండిన హృదయాలతో ఆ స్క్రీన్ మీద వస్తున్న మాటలు అందరం కలిసి చదువుదాం. లెట్స్ ఆల్ గో టుగెదర్. ఇది నా కొరకు దేవుడిచ్చిన వాక్యం. ఇది నా జీవిత స్థితిని, నా సామర్థ్యములను తెలియచేయనది. ఈ సమయమున నేను ఈ దేవుని వాక్యము బోధించబడదును. దేవుడు నాతో మాట్లాడుచుండగా చురుకైన మనస్సును స్వీకరించను కలిగి ఉండి గొప్ప మార్పు పొందుదును గాక. యేసు నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియులారా, ఈరోజు మన ధ్యానము నిమిత్తము నిర్గమకాండము 13వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 17 నుండి 22వ వచనం వరకు. ఆ మాటలు చదువుతుండగా దయచేసి మీ బైబిల్స్లో మీరు గమనించాలని, దాన్ని చక్కగా అనుసరించాలని మనవి చేస్తున్నాను. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచున్నప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఎక్కడి నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ప్రియులారా, ఇది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి విడిపించబడి వాగ్దత్త దేశానికి, అంటే కనాను దేశానికి ప్రయాణమై వెళుతూ ఉన్న సందర్భం, ప్రయాణ ప్రారంభ సమయం అది. 12వ అధ్యాయంలో దేవుడు పస్కా ఆచరించమని వారిని ఆజ్ఞాపించడు. పస్కా ఆచరించరు. ఇప్పుడు ప్రయాణం ప్రారంభం, ఇంకా ప్రయాణం బయలుదేరలేదు. అలాంటి స్థితిలో దేవుడు వారిని ఎలా నడిపించాడో అనేది గ్రంథకర్త మోషే అక్కడ రాస్తున్నాడు. ఎలా నడిపించాడో వారిని అక్కడ రాస్తున్నాడు. ఈ వాక్యంలో మనకి కనిపించే సందేశం ఏమిటంటే విమోచించబడిన వారి నడిపింపు అనే సందేశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. విమోచించబడిన వారి నడిపింపు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విమోచించాడు. ఐగుప్తు దాస్యము నుండి వారిని విమోచించాడు. ఆ విమోచించిన తరువాత ఆ విమోచించిన వారిని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఆ నడిపింపును గూర్చిన మాటలు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్నాయి. ఇశ్రాయేలు వారు విమోచింపబడ్డారు. అలాంటి విమోచింపబడిన వారి నడిపింపును మనం అక్కడ గమనించగలం. ప్రియులారా, వారికి ఇంచుమించుగా స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పాలి. దే గాట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ ఈజిప్ట్. ఐగుప్తు దాస్యము నుండి, ఐగుప్తు చెర నుండి విడుదల పొంది స్వాతంత్రులయ్యారు వాళ్ళు. ఈ స్వాతంత్ర్యం అనేది 2 రకాలుగా ఉంటుంది, గమనించాలి. ఈ ఫ్రీడమ్ అనేది ఫాల్స్ ఫ్రీడమ్ ఉంటుంది, ట్రూ ఫ్రీడమ్ ఉంటుంది. అంటే స్వేచ్ఛ అనేది నా ఇష్టం వచ్చినట్లుగా చేస్తాను అనేది ఒక రకమైన స్వేచ్ఛ. నేను చేయవలసినట్లుగా చేస్తాను అనేది మరొక రకమైన స్వేచ్ఛ. 2 చాలా భిన్నమైన స్వేచ్ఛలు. నేను స్వతంత్రుడను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తాను అనేది ఒక రకమైన స్వేచ్ఛ. నేను స్వతంత్రుడను కానీ నేను చేయవలసినదే చేస్తాను, చేయవలసినట్లుగానే చేస్తాను అనేది మరొక రకమైన స్వేచ్ఛ.
దేవుడు వారిని స్వతంత్రులుగా చేశాడు. ఎలాంటి స్వతంత్రత అంటే అది నా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తాను, నా ఇష్టం వచ్చినట్లుగా నడుస్తాను అనే స్వేచ్ఛ కాదు. దేవుడు నడిపించే స్థితిలో వారు నడవవలసిన స్వేచ్ఛ. అంటే నడవవలసినట్లుగా నడవాలి అనే స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛను దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా అక్కడ దేవుని వాక్యంలో చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో అయితే ఒక చోట అంటాడు, 4వ అధ్యాయము 38వ వచనం చూడనక్కర్లేదు. మిమ్ములను అనేకమైన బలమైన శత్రువుల నుంచి నేను విడిపించి మీకు వాగ్దానం చేసిన ఆ స్వాస్థ్యముగా ఇవ్వబోతున్న ఇచ్చిన ఆ దేశానికి నేను తీసుకుని వస్తున్నాను అని దేవుడు ఆ ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులతో అంటాడు. ఆ మాటలన్నిటిలో మనం గమనించవలసింది ఏమిటంటే దేవుడు ఇశ్రాయేలీయులను నడిపించు రీతి అక్కడ మనకు కనిపిస్తుంది. ఇది నాని ప్రియులారా గమనించాలి. మనం క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారము, మనము విడిపించబడిన వారము, పాపము నుండి దాస్యము నుండి విడిపించబడిన వారము, విశ్వాసంలో ఉన్నవారము. అలాంటి స్థితిలో, మనం విమోచించబడిన స్థితిలో మన నడిపింపు గురించి ఈ దినాన్ని మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీయులు అలా విడిపించబడిన మీదట దేవుని నడిపింపు వారు పొందుకున్నారు. ఆ నడిపింపులో ఉన్న గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఈ దినాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇశ్రాయేలీయులు ఆ దినాన్ని అలాంటి నడిపింపు పొందారు అని జ్ఞాపకం చేసుకుని వెళ్ళిపోవడానికి కాదు, అలాంటి నడిపింపు, ఆ అనుభవాలు మనం కూడా పొందుకొని, ఆ ఆశీర్వాదం మనం కూడా పొందుకొని ఆశీర్వదించబడి వెళ్ళగలిగేటట్లుగా ఈ దేవుని మాటలు మీరు వినాలని మనవి చేస్తున్నాను. మరలా ఒకసారి ఈ వాక్య భాగంలో 17, 18 వచనాలు నేను చదువుతున్నాను, దయచేసి చూడండి. నిర్గమకాండము 13వ అధ్యాయము 17, 18 వచనాలు. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధుల ఐగుప్తులో నుండి వచ్చిరి. ఇక్కడ గమనించాలి, దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు మానవాలోచన ప్రకారం నడవాలి అంటే ఒక దారిలో వెళ్ళాలి. కానీ దేవుడు మానవాలోచన ప్రకారం నడిచే దారిలో వారిని నడిపించడం లేదు. మనం సాధారణంగా ఇక్కడి నుంచి అనకాపల్లి వెళ్ళాలి అంటే చక్కగా ఏది దగ్గర దారో మనం చూసుకుంటాం. అలా కాదు, నేను అనకాపల్లి వెళ్ళాలంటే నేను ఇలా పెందుర్తి వెళ్తాను, పెందుర్తి నుంచి అలాగ అనకాపల్లి వెళ్తానంటే అలా కూడా వెళ్ళొచ్చు. కానీ అలాగే ఎవరు వెళ్ళరు. కానీ దేవుడు ఆ దారినే తీసుకుని వెళ్తున్నాడు. ఏ దారిని? పెందుర్తి వెళ్ళి అనకాపల్లి వెళ్ళే దారిని తీసుకెళ్తున్నాడు. ముందుగానే నేను చెప్పాను, ఈ స్వేచ్ఛ నా ఇష్టం వచ్చినట్లుగా నేను వెళ్తాననే స్వేచ్ఛ కాదు. దేవుడు నాకు తెలియచేసినట్లుగా నేను నడిపించబడతాను అనే స్వేచ్ఛ. ఎస్, ఐఎమ్ ఫ్రీ టు డూ వాట్ గాడ్ వాంట్స్ మీ టు డూ. నేను స్వేచ్ఛ కలిగిన వాడిని. ఎలాంటి స్వేచ్ఛ, ఎలాంటి స్వతంత్రం అంటే దేవుడు నన్ను నడిపించేటట్లుగా నడిచే స్వతంత్రం. అంతేగాని నా ఇష్టం వచ్చినట్లుగా నడిచే స్వతంత్రం కాదు. దేవుడు నన్ను విడిపించాడు, నన్ను స్వతంత్రుడిగా చేశాడు. ఆయన హస్తాల్లో నేను స్వతంత్రుడను. ఇక్కడ చూడండి 17వ వచనంలో అంటాడు, ఆయన దగ్గరదారి అయిన ఆ సమీపమైన మార్గమును వారిని నడిపించలేదు అంటున్నాడు. ఇక్కడ చూడండి 17వ వచనం చివరిలో, సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. 18వ వచనంలో చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించాను. దగ్గర దారిని వారిని నడిపించలేదు, ఎర్ర సముద్రపు దారి అయినా దూరమైన దారిని వారిని నడిపించాడు. ప్రియులారా గమనించాలి, ఈ నడిపింపు దేవుని ప్రణాళిక ద్వారా నడిపించబడే నడిపింపు. గమనించాలి, విమోచింపబడిన వారి నడిపింపు దేవుని ప్రణాళిక ద్వారా జరగాలి. నా ఆలోచన ప్రకారం అయితే ఇదే మంచిది అనుకుని ఆ దగ్గర దారిలోనే వెళ్తాను. దగ్గర దారి మంచిదే కాదని నేను చెప్పడం లేదు, కానీ ఆ దగ్గర దారిలో ఎలాంటి సంఘటనలు సంభవించబోతున్నాయో నాకైతే తెలీదు, దేవునికి తెలుసు. కనుక దేవుడు తన ప్రణాళిక ద్వారా నడిపింపు క్రైస్తవ విశ్వాసి నడిపింపు. ఇదనాన్ని ప్రియులారా గమనించాలి. మనల్ని దేవుడు విడిపించాడు, దేవుడు స్వతంత్రులుగా చేశాడు. ఈ స్వతంత్రులుగా చేసిన స్థితిలో మన జీవితాల నడిపింపు దేవుని ప్రణాళిక ద్వారా నడిపించబడే స్థితి కలిగిన జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు మనం కట్టుకోవాలి.
దేవుని ప్రణాళిక. చాలాసార్లు ప్రణాళికలు మనమే అల్లుకుని ఆ ప్రణాళిక నెరవేర్పు కోసం దేవునిని ఆహ్వానిస్తాం, దేవుని సహాయం కోసం అడుగుతాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుని ప్రణాళిక ద్వారా ఆయన నడిపిస్తున్నాడు. దేవుని ప్రణాళిక ద్వారా గాడ్ వాజ్ లీడింగ్ దెమ్ అకార్డింగ్ టు హిస్ ఓన్ ప్లాన్. ఆయన ప్రణాళిక ద్వారా ఇశ్రాయేలీయులు నడిపించబడే స్థితి ఇక్కడ దేవుని వాక్యంలో కనిపిస్తోంది. ఒకటి దగ్గర దారి ఉంది, మరొకటి దూరంగా, చాలా దూరం దారి ఉంది. కానీ అరణ్య మార్గమున దూరంగా వెళ్ళే దారిలోనే దేవుడు నడిపిస్తున్నాడు. ప్రియులరా, ఒకవేళ మానవ హృదయంతో ఆలోచన చేస్తే ఇది సరైన దారి కాదు అనుకోవచ్చు. మానవ ప్రణాళికతో ఆలోచన చేస్తే ఇది సరికాదు అనుకోవచ్చు. కానీ దేవుని ప్రణాళిక ఈ సంగతి అంతా జరిగిపోయింది కనుక, అంటే ఆ ప్రయాణం అంతా అయిపోయింది కనుక, ఆ ప్రయాణం అంతా అయిన తరువాత ఇప్పుడు మనం దాన్ని సమీక్షించాలంటే ఆ ప్రయాణాన్ని, ఆ ప్రయాణ ఫలితాలను, ఆ ప్రయాణం ఎలా జరిగిందో, ఆ ప్రయాణం దేవుడు ఎందుకు అలాగ జరిగించాడో అనే దాన్ని మనం సమీక్షిస్తే దేవుడు అలా నడిపించడానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఐగుప్తీయులు వీరిని చాలా వ్యతిరేకంగా చూస్తున్నారు. ఐగుప్తు రాజు అయిన ఫరో వారిని విడిచిపెట్టాడే కానీ వారిని మరలా పట్టుకోవాలని వెనక తరుముకుని వస్తున్నాడు. అంటే విడిపించడు, లేక విడిచిపెట్టాడే కానీ విడిచిపెట్టడానికి మనసు అయితే ఫరోకు లేదు. మరలా పట్టుకుని ఈ ఇశ్రాయేలు ప్రజలను మరలా వెనక్కి తీసుకుని వెళ్ళిపోవాలని ఆయన వస్తున్నాడు. ఈ ఎర్ర సముద్రము దారిని వీళ్ళు వెళుతూ ఉండగా దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా కాపాడుతాడో ఇశ్రాయేలీయులు చూడాలి. ఇశ్రాయేలీయులు దేవుని శక్తిని, దేవుని మహిమను, దేవుని శక్తివంతమైన కార్యాన్ని వాళ్ళు అనుభవించాలి. అలాగే ఒకవేళ వాళ్లకు ప్రతికూలంగా ఏవైనా కార్యాలు జరిగితే ఆ ప్రతికూలతను దేవుడు ఎలాగూ సమాప్తం చేయగలడో, ఆ ప్రతికూలతను దేవుడు ఎలాగూ అంతము చేయగలడో ఆ ఇశ్రాయేలు ప్రజలు చూడాలి. అందుకని వారిని అరణ్య మార్గంలో ఎర్ర సముద్ర మార్గంలో తీసుకుని వెళ్తున్నాడు. ఆ మాటకు వస్తే ఎర్ర సముద్రం లేకుండానే మరొక దారిని వారిని తీసుకుని వెళ్ళొచ్చు. అక్కడ మీరు ఆ మ్యాప్ చూస్తే ఎలా ఉంటుందంటే, సౌత్లో ఐగుప్తు ఉంటుంది, అంటే దక్షిణ ప్రాంతంలో ఐగుప్తు ఉంటుంది. ఆ ఉత్తర ప్రాంతంలో, ఆ సౌత్ నుంచి అలాగ పైకి వెళ్తే ఉత్తర ప్రాంతంలో ఈ కనాను దేశం ఉంటుంది. ఈ ఉత్తర ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఎర్ర సముద్రం ఎలా ఉంటుంది, ఐగుప్తు ఇక్కడ ఉంటుంది. ఈ ఎర్ర సముద్రం దాటి వెళ్ళక్కర్లేదు, ఎర్ర సముద్రం పైబడి అలా వెళ్ళిపోవచ్చు వాళ్ళు. కానీ ఎర్ర సముద్రాన్ని దాటింపచేసి చుట్టూ తీసుకుని వెళ్ళాడు ఆయన దేవుడు. ఎందుకు అంటే దేవుని శక్తిని ఇశ్రాయేలు ప్రజలు కనుగొనాలి. ప్రియులారా గమనించాలి, దేవుని శక్తిని ఇశ్రాయేలు ప్రజలు కనుగొనడానికి ఆ ఒక్కరోజు దేవుని శక్తిని కనుగొనడానికి కాదు. ఇశ్రాయేలు చరిత్రంతటిలో, మానవ చరిత్రంతటిలో కూడా దేవుని శక్తి అక్కడ ప్రబలంగా కనబడిన సంఘటన ఎర్ర సముద్రము పాయలైన సంఘటన. మానవ చరిత్రలోనే దేవుని శక్తి ప్రబలముగా బయలుపరచబడిన సంఘటన ఐగుప్తు ఆ దాస్యం నుంచి వారు విడిపించబడినప్పుడు ఎర్ర సముద్రము పాయలైన సంఘటన. అలాంటి దేవుని శక్తి కనుపరచబడాలి, దేవుని చిత్తం అది. అందుకనే వారిని ఆ ఎర్ర సముద్రం మార్గంగా దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మరొక చోట ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతాడు, మిమ్మల్ని ఆ దూరమైన మార్గంలో నడిపించాడు దేవుడు. ఎందుకంటే ఆ మార్గంలో మా శక్తి వలన, మా బలం వలన మేము ఐగుప్తు నుంచి విడిపించబడ్డాం మీరు అనుకుంటారేమో. అందుకనే దేవుడు అరణ్య మార్గమున మిమ్మలను మీరు తగ్గించుకునేటట్లుగా చేసి, ఆ మాట మీరు చదవాలి అనుకుంటే మీరు తర్వాత చదవచ్చు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. మిమ్మల్ని అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు వారిని అణిచి, అంటే వారిని వారు తగ్గించుకునేటట్లుగా చేసి ఆ శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుని మీద వాళ్ళు ఆధారపడేటట్లుగా చేసి. ప్రియులారా గమనించాలి, ఏ మానవుడైనా సరే మానవ నైజం ఏమిటంటే అవసరత లేకపోతే దేవుని మీద ఆధారపడడు మానవుడు. అవసరం లేకపోతే దేవుని మీద ఆధారపడడు. కనుక దేవుని మీద ఆధారపడేటట్లుగా అలాంటి అవకాశాలు వారికి కల్పించి అక్కడ అంటాడు, మిమ్మల్ని అణిచి దేవుని బాహుబలం ఎలాంటిదో మీరు తెలుసుకునేటట్లుగా ఆ అరణ్య మార్గంలో నేను నడిపించానని దేవుడు మాట్లాడిన మాటలు ఆ ద్వితీయోపదేశకాండంలో మనకు కనిపిస్తాయి.
ఇంకొక విషయం, ఈ అరణ్య మార్గంలో, దూరం మార్గంలో దేవుడు వారిని నడిపించడానికి మరొక కారణం ఏమిటంటే, ఈ దగ్గర మార్గంలో వెళితే అక్కడ ఆ మార్గంలో ఫిలిష్తీయుల దేశం ఉంది. అప్పటికి ఫిలిష్తీయులు చాలా యుద్ధంలో బలశూరులు. ఫిలిష్తీయులు ఆ మాటకు వస్తే, ఇశ్రాయేలు చరిత్ర అంతటిలో కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగానే ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులకు ఎప్పుడు వ్యతిరేకంగానే ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయులు యుద్ధశూరులు. ఒక సందర్భంలో కాదు, పాత నిబంధన అంతా మనం చూస్తే, రాజుల చరిత్ర అంతమయ్యే వరకు కూడా, పాత నిబంధన కాలం అంతటిలో కూడా ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీద తిరుగుబాటు చేసిన వారుగానే కనిపిస్తారు. అలాంటి ఫిలిష్తీయులు మార్గంలో ఉన్నారు. ఈ ఇశ్రాయేలీయులు ఆ ఫిలిష్తీయుల దేశం గుండా ప్రయాణమైనప్పుడు ఆ ఫిలిష్తీయులు వీరితో యుద్ధం చేస్తే ఈ ఇశ్రాయేలీయులు భయపడతారేమో అనే ఉద్దేశంతో దేవుడు ఆ ఫిలిష్తీయులను అవాయిడ్ చేయడానికి, లేక ఆ ఫిలిష్తీయులు వీరికి తగలకుండా చేయడానికి వారిని దూర మార్గంలో తీసుకుని వెళ్తున్నాడు. సమీప మార్గంలో వెళ్తే ఫిలిష్తీయులు ఉన్నారు కనుక, దూర మార్గంలో వెళ్తే ఫిలిష్తీయులను తప్పించుకుని వెళ్ళగలిగేటట్లుగా దేవుడు వారిని ఫిలిష్తీయుల మార్గంలో తీసుకుని వెళ్తున్నాడు. ఈ మార్గం అంతటిలో ప్రియులారా గమనించాలి, చివరికి దేవుడు నడిపించి దేవుడు అలా నడిపించిన తరువాత ఒక మాట ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండంలో ఇంచుమించుగా చివరి అధ్యాయాలవి. అందులో దేవుని నడిపింపుని గురించి ఒక మాట ఉంటుంది. పక్షిరాజు తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల మీద ఎక్కించుకుని తీసుకుని వస్తాడో, అలాగని దేవుడు నిన్ను ఐగుప్తు నుంచి ఈ కనాను దేశం తీసుకుని వస్తున్నాడు అని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడతాడు. అక్కడ దేవునికి స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. అంటే పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వచ్చినట్లుగా, పక్షిరాజు తన రెక్కల మీద పిల్లలను మోసుకొని వచ్చినప్పుడు పిల్లలకి సంపూర్ణమైన సౌఖ్యంతో తీసుకుని రాదు పక్షిరాజు. ఆ పక్షిరాజు ఎప్పుడు కూడా ఆ పిల్లలను రెక్కల మీద మోసుకుని వస్తూ ఆయా సమయాల్లో ఆ పిల్లలు ఎగరడం నేర్చుకోవడం కోసం వాటిని విడిచిపెడుతూ ఉంటుంది. విడిచిపెట్టినప్పుడు ఆ పిల్లలు కింద పడిపోతూ ఉంటాయి. పడిపోతూ ఉంటూ ఆ గాలిలో పడిపోతూ ఉన్న ఆ నేపథ్యంలోనే, ఆ పడిపోతూ ఉన్న ఆ సమయంలోనే అవి రెక్కలు కొట్టుకుంటూ ఎగరడం నేర్చుకుంటాయి. ఒకవేళ అవి భూమి మీదకు పడిపోతున్నాయి అనుకుంటున్న సమయంలో మరలా పక్షిరాజు ఆ పిల్లల క్రిందకు వచ్చి మరలా రెక్కల మీద మోసుకుని మరలా పైకి తీసుకుని వెళ్తుంది. మరలా విడిచిపెడుతుంది, మరలా తీసుకుని వెళ్తుంది, మరలా విడిచిపెడుతుంది. ఆ పక్షి పిల్లలు వాటికి అవిగా ఎగరగలిగేటట్లుగా చేసి అప్పుడు వాటిని విడిచిపెడుతుంది. ఇక్కడ దేవుడు కూడా అలాగే చేశాడట. పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొని వచ్చాను అన్నాడు. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాటలు ఉంటాయి, చూడనక్కర్లేదు. అక్కడ పక్షిరాజు తన పిల్లలను రెక్కల మీద మోసుకొని వచ్చినట్లుగా, అంటే సౌఖ్యంగా తీసుకుని రాలేదు. మార్గంలో శ్రమలు ఉన్నాయి, ఆ శ్రమల గుండా మిమ్మల్ని తీసుకుని వచ్చాను. ఆ శ్రమల గుండా మిమ్మల్ని తీసుకుని రావడంలో, మీరు ఆ శ్రమల గుండా వెళ్ళడంలో పరిపక్వమైన విశ్వాసం, పరిపక్వమైన జీవితాలు, అలాంటి మార్గం, ఇదంతా దేవుని ప్రణాళిక. ప్రియులారా గమనించాలి. మనమేమనుకుంటామంటే సుఖంగా, ఏ బాధ లేకుండా, ఏ కష్టం లేకుండా వెళ్ళిపోవాలి అనేది మన ఫిలాసఫీ, మన తత్వం అది. కానీ దేవుడు తన ప్రణాళిక చాలా ఆశీర్వాదకరమైన ప్రణాళిక. ఆ ప్రణాళిక ద్వారా దేవుడు నడిపిస్తాడు ఇశ్రాయేలీయులను. అలాగే తన ప్రణాళిక ద్వారా దేవుడు నడిపించినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని ప్రణాళిక 17-18 వచనాలు ఆ మూల వాక్యంలో మనం చూసినట్లయితే, దేవుని ప్రణాళిక దగ్గర దారి కాదు, కానీ సరి అయిన దారి. ఇట్ ఈస్ నాట్ the nearest way, but it was the best way. It was not the nearest way, but it was the best way. అది దగ్గర దారి కాదు, కానీ సరి అయిన దారి. ప్రియులారా గమనించాలి, మనం దగ్గర దారిలో చూస్తాం, కానీ దేవుడు నీ జీవితంలో సరి అయిన దారిని నీకు ఇస్తాడు. సరి అయిన దారి, నీకు ఆశీర్వాదకరమైన దారి, నిన్ను గమ్యాన్ని చేర్చే దారి, నీవు ఆశీర్వదించబడే దారి, అలాంటి దారిని దేవుడు నీకు ఇస్తాడు. అది ఆయన ప్రణాళిక. నా ప్రణాళిక అయితే నేను దగ్గర దారి వెతుక్కుంటాను. ఆ దగ్గర దారిలో ఎలాంటి ప్రమాదం ఉన్నదో నాకు తెలియదు. ఆ దగ్గర దారిలో ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు నేను ఎదుర్కోవలసి వస్తుందో నాకు తెలియదు. నేనైతే, నీవైతే దగ్గర దారి వెతుక్కుంటాం. కానీ దేవుని ప్రణాళిక, ఒకవేళ అది దూరమైనా దేవుని ప్రణాళిక చాలా ఆశీర్వాదకరమైనది. కనుక ఈ దినాన్ని
క్రైస్తవ విశ్వాసి నీవు నేను చేయవలసింది ఏంటంటే దేవుని ప్రణాళికకు మన జీవితాలు అప్పగించుకోవాలి. ప్రభువా, నీ ప్రణాళిక అయితే నాకు ఆశీర్వాదం, నా ప్రణాళిక అయితే ఆ ప్రణాళికలో ఎన్నో ప్రమాదాలు ఉండొచ్చు ప్రభువా, ఆ ప్రణాళికలో ఏముందో నాకు తెలియదు ప్రభువా, కానీ నీ ప్రణాళిక నాకు తప్పక ఆశీర్వాదకరంగా ఉండగలదని నేను నమ్ముతున్నాను. నీ ప్రణాళికకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానని దేవుని ప్రణాళికకు అప్పగించుకోగలిగే జీవితాలు మన జీవితాలుగా ఉండాలి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు కట్టబడాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీవే ప్రయత్నం చేసినా, ఈరోజు నీ జీవితం నడిపించబడడానికి నీ ప్రణాళికల కంటే కూడా దేవుని ప్రణాళికలకు నీ జీవితాన్ని అప్పగించుకోవడం. 25వ కీర్తన 4-5 వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. 25వ కీర్తన 4-5 వచనాలు చూడండి. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నా. నీ కనిపెట్టడం దేనికోసం అంటే నీ మార్గములను నాకు తెలియచేస్తే నేను ఆ మార్గాలు తెలుసుకోవడం కోసం. షో మీ యువర్ వేస్ లార్డ్, ఐ వాంట్ టు నో యువర్ వేస్ ఇన్ మై లైఫ్. టీచ్ మీ యువర్ ప్యాథ్స్. నీ మార్గాలను ఉపదేశం చేయి ప్రభువా, నీ త్రోవలను నాకు తెలియచే ప్రభువా, నీ త్రోవలను నాకు తేటపరచు ప్రభువా. లార్డ్, షో మీ క్లియర్లీ ఆల్ యువర్ ప్లాన్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో నీ ప్రణాళికలు ఏమిటో నాకు తేటగా నేను చూడగలిగేటట్లుగా సహాయం చేయ ప్రభువా. ప్రార్థన చేయాలి. తేటగా నీ ప్రణాళికలు నేను చూడాలి, నీ ఆలోచనలు నేను గమనించగలగాలి, నీ ఆలోచనలు నేను తెలుసుకోగలగాలి. నీ ప్రణాళికలు ఎప్పుడు నాకు ఆశీర్వాదకరమే ప్రభువా. నా ప్రణాళిక అయితే దగ్గరగా కనిపించవచ్చు, షార్ట్ కట్గా కనిపించవచ్చు, కానీ ఆ షార్ట్ కట్లో ఏం ప్రమాదం ఉందో నాకు తెలియదు. ఆ షార్ట్ కట్లో ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ షార్ట్ కట్లో ఎలాంటి విపత్కరమైన పరిస్థితులను నేను ఎదుర్కొని రావాల్సి వచ్చో నాకు తెలియదు. కనుక ప్రభువా, నీ ప్రణాళికలు, నీ మార్గములను నాకు తెలియచేయి ప్రభువా. నీ త్రోవలను నాకు, ఆ మాట బాగుంటుంది, తేటపరచు ప్రభువా. నీ త్రోవలను నాకు తేటపరచు. కొన్నిసార్లు అవి గ్లూమీగా ఉండొచ్చు, లేక మసగగా ఉండొచ్చు. అందుకని నీ త్రోవలను నాకు తేటగా కనబడేటట్లుగా నా కన్నులు తెరువు ప్రభువా. నీ త్రోవలు నేను తేటగా చూడాలి ప్రభువా. అలాగా నా కన్నులు తెరువు ప్రభువా, నా మనోనేత్రాలు తెరువు ప్రభువా. నీ త్రోవలు నాకు ఆశీర్వాదం, నీ ప్రణాళికలు నాకు ఆశీర్వాదం. లీడ్ మీ ఇన్ యువర్ ప్యాథ్స్ లార్డ్, లీడ్ మీ అకార్డింగ్ టు యువర్ ప్లాన్స్ లార్డ్. నీ ప్రణాళికలతో నన్ను నడిపించు ప్రభు. ఇది చాలా ఆశీర్వాదకరమైన ప్రార్థన ప్రియులారా. గమనించాలి. నీవు గమనించగలిగితే, నీవు అర్థం చేసుకోగలిగితే, నీవు దాన్ని నీ అవగాహనలోనికి తీసుకోగలిగితే, నీ ప్రణాళికల కంటే కూడా ఆయన ప్రణాళికలు ఉన్నతమైనవి. అందుకనే దేవుడు అన్నాడు, మీ తలంపుల కంటే నా తలంపులు ఉన్నతమైనవి, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతమైనవి. కొన్నిసార్లు మనం మన తలంపులతో మన కార్యాలు నడిపించుకొనవచ్చు, జయం పొందొచ్చు. అప్పుడప్పుడు అంటూ ఒకవేళ ఇతరులతో, ఎదుటివారితో అనకపోయినా మనం అనుకుంటూ ఉంటాం, నేను అలా చేశాను కనుక, నేను అలా అంత తెలివిగా ఆలోచించాను కనుక అది అక్కడ జయం పొందాను అని. నిజమే, నీవు నీ తెలివితో ఆలోచిస్తే అంత జయం పొందితే, నీ తలంపుల కంటే ఆకాశమంత ఎత్తైన ఉన్నతమైన తలంపులకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఇంకెంత జయం పొందుతావో ఎప్పుడైనా ఊహించవా? చాలాసార్లు నేను తెలివైన వాడిని అనుకోవచ్చు. ఎస్, యు మే బి ఎ వైస్ మ్యాన్. నువ్వు తెలివైన వాడివే కావచ్చు, నువ్వు వివేకం కలిగిన వాడివే కావచ్చు, కానీ ఆకాశమంత ఎత్తైన ఉన్నతమైన తలంపులకు నీ జీవితాన్ని అప్పగించుకుంటే ఇంకా ఉన్నతమైన జయము, ఇంకా సఫలత, ఇంకా ఆశీర్వాదం నీవు పొందుకోగలవు. అందుకనే ఆయన ప్రణాళికలకు, యెహోవా నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచము. చాలా ఉన్నతమైన ప్రార్థన. దావీదు రాసిన కీర్తనది, దావీదు రాస్తున్న మాటలవి. నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. ఆ మాట గమనించాలి. అనుసరింపజేసి, నీ సత్యమును అనుసరింపజేసి. ఆయన వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం అని యేసుక్రీస్తు ప్రభు పలికిన మాటలు యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను. నీ వాక్యమే సత్యమని యేసుక్రీస్తు ప్రభు ఆయన తండ్రికి చేసిన ప్రార్థనలో పలికాడు.
నీ సత్యమును అనుసరింపజేసి నన్ను నాకు ఉపదేశము చేయమని చెప్పడంలో నీ సత్యము అనుసరించడం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించడమే. ఆయన సత్యం ఎక్కడో ఏదో ఆల్జీబ్రా లాగా, ఎక్కడో ఏదో ఫార్ములా లాగా ఉండదు. ఆయన సత్యము నీ చేతిలో ఉంది. ఆయన సత్యం నీ చేతిలో ఉంది. దేవా, నీ సత్యమును అనుసరింపజేసి నన్ను నడిపించు ప్రభువా. ఆ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. 73వ కీర్తన 24వ వచనంలో, అది ఆసాపు రచించిన కీర్తన అనుకుంటాను. 73వ కీర్తన 24వ వచనంలో అక్కడ ఆ భక్తుడు అంటాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందవు. అది చాలా ఆశీర్వాదకరమైన మాట. ఆ మాట చదువుతుంటే నా శరీరం గగురుపడుస్తుంది ప్రియులారా, గమనించాలి. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. అలాగా ఆయన ఆలోచన చేత నడిపించబడిన మీదట అక్కడ ఒక మాట అన్నాడు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆయన ఆలోచన చేత నడిపించబడిన జీవితం నీదైతే తరువాత ఆయన మహిమలో నీవు చేరతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా, నీ మహిమలో నేను చేర్చబడినట్లుగా దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభువా. నా ఆలోచనలు కాదు ప్రభు, ఎందుకంటే నీ ఆలోచనలు నా ఆలోచనల కంటే, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో అంత ఉన్నతమైన ఆలోచన ప్రభువా. దేవుని ప్రణాళిక కొరకు దావీదు ప్రార్థన చేశాడు. దేవుని ఆలోచన చేత నడిపించబడుట అనే ఆలోచనను ఇక్కడ 73వ కీర్తనలో ఆ కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. 23వ కీర్తన కూడా మనకు బాగా కంఠస్థం వచ్చిన కీర్తన. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన మార్గమును బట్టి, గమనించాలి, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ప్రియులారా, ఆ మార్గాలలో నడవగలిగేటట్లుగా ఆయన ప్రణాళికకు మన జీవితాలు అప్పగించుకునే స్థితి. ఆ 17-18 వచనాల్లో ఆ ఇశ్రాయేలీయుల నడిపింపు వారి ఆలోచన బట్టి కాదు, లేక ఐగుప్తు నుంచి నేను బయటకు తీసుకుని విడిచిపెట్టాను, ఇక్కడి నుంచి మీ ఇష్టమైనట్లుగా వెళ్ళండి నేను చెప్పడం లేదు. దేవుడు తన ప్రణాళిక చొప్పున దగ్గరదారి అయిన మార్గమును తీసుకుని వెళ్లకుండా చుట్టుదారి అయిన ఎర్ర సముద్రపు మార్గమును తీసుకుని వెళ్తున్నాడు. అది దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. దేవుని ప్రణాళికే దగ్గరదారి అయితే అది ఆశీర్వాదమే. దేవుని ప్రణాళిక దూరం దారి అయితే దూరం దారే మనకు ఆశీర్వాదం. దేవుని ప్రణాళికకి అప్పగించుకోగలిగే జీవితాలుగా మన జీవితాలు కట్టుకుందాం, ఆశీర్వదించబడదాం. 19వ వచనం చదువుతున్నాను మూలవాక్యంలో. నిర్గమకాండము 13వ అధ్యాయం 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. మోషే ఆ దేశములో సమాధి చేయబడిన యోసేపు ఎముకలను తీసుకొని వస్తున్నాడు. ఆ ప్రయాణమంతా గమనించాలి. ఇశ్రాయేలీయులు ప్రయాణమైనప్పుడు మనం దాన్ని ఊహించవచ్చు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి ప్రయాణమై చిన్నపిల్లలు ఉన్న వారిని చిన్నపిల్లలను పట్టుకుని, అలాగే వారి కొన్న వస్తువులు, సామాగ్రి, పశువులు, గొర్రెలు, వాటన్నిటిని పట్టుకుని, ఎవరి సామాన్లు వారు పట్టుకుని, మన భాషలో చెప్పాలంటే ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకుని బయలుదేరి, ఎవరి పశువులను పట్టుకుని వాళ్ళు బయలుదేరి, అదంతా ఒక చిన్న మంద కాదు, ఇంచుమించుగా 25 లక్షల మంది, 25 నుంచి 30 లక్షల మంది ఒక గొప్ప మందగా బయలుదేరి వెళ్తుంటే, ఆ మధ్యలో కొంతమందికి ఒక బాధ్యత అప్పగించాడు మోషే. ఏమిటంటే యోసేపు ఎముకలు, సమాధి చేయబడిన ఎముకలు, ఆ ఎముకలను తీసి మూటగట్టి ఆ మూట ఒకరికి ఇచ్చాడు. అదొక లగేజ్. గమనించాలి. యోసేపు ఎముకలను మోషే తీసుకుని వస్తున్నాడు. మరలా చదువుతున్నాను చూడండి ఆ మాటలు. 19వ వచనం. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చినప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకొని పోవలనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. అంటే యోసేపు చనిపోయేటప్పుడే ప్రమాణం చేయించుకున్నాడట. ఏమని? నా ఎముకలను ఇక్కడి నుంచి మీరు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి, మేము తీసుకుని వెళ్తామని ఇశ్రాయేలీయులు ప్రమాణం చేశారు. ఇప్పుడు మోషే మర్చిపోకుండా
ఆ పెద్దోడు ముసలాయన ఏదో చెప్పాడులే, ఆ ఎముకలు అక్కడికి తీసుకుని వెళ్ళడం ఏమిటి అనుకోకుండా యోసేపు ఎముకలను ఇప్పుడు మోషే నాయకత్వంలో మోసుకుని వెళ్తున్నారు. ఈ విషయాన్ని గమనించాలి. మోషే ఎముకలను తీసుకుని వెళ్తున్నారు. ప్రియులారా గమనించాలి, అక్కడ యోసేపు నా ఎముకలను మీరు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఒక మాట అన్నాడు. జాగ్రత్తగా మీరు ఆ మాటల్లో గమనిస్తే, మీరు 2 సార్లు చదివాం, మరలా చదువుతున్నాను. మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాను. అప్పుడు దేవుడు, అతడు ఎవరు, యోసేపు బ్రతికున్నప్పుడు చెప్పిన మాటలు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకుని పోవాలని చెప్పాడు. దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అనే మాట యోసేపు ప్రవచనాత్మకమైన మాట. గమనించాలి, యోసేపు చనిపోయేటప్పుడు అప్పటికి ఇంకా 400 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో జరగబోయే కార్యాన్ని యోసేపు ప్రవచించాడు. యోసేపు ప్రవచనాత్మకంగా దూరంగా ఎప్పుడో ఇంచుమించుగా 400 సంవత్సరాల తరువాత జరగబోయే కార్యాన్ని యోసేపు ప్రవచనాత్మకంగా పలికాడు. ఏమని? దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును అంటే నిశ్చయముగా మన ప్రజలను ఇక్కడి నుంచి దేవుడు విడిపిస్తాడు. ఆ విడిపించిన కాలం వచ్చింది. ప్రియులారా గమనించాలి, ఆ యోసేపు ఎముకలను చూసినప్పుడు, ఈ మోస్తూ ఉన్నప్పుడు, యోసేపు ఎముకలు మూటగట్టి ఆ మూటను కూడా ఆ వారి సామాగ్రి అంతటిలో యోసేపు ఎముకలను మోస్తున్నప్పుడు, యోసేపు ఎముకలను చూసిన ప్రతివాడు ప్రతిసారి కూడా ఇది దేవుని గొప్ప కార్యం అనే, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మా జీవితాల్లో అనే ప్రోత్సాహం వారికి కలగాలి. యోసేపు ఎముకలు వారికి ముందు నడుస్తుంటే దేవుని ప్రోత్సాహం వారి ముందు నడవడమే. ఎందుకంటే దేవుడు మమ్మల్ని దర్శించాడు అనేదానికి రుజువు ఏమిటంటే యోసేపు ఎముకలే. యోసేపు ఎముకలను చూస్తే యోసేపు ప్రవచనం గుర్తు రావాలి. ఏమని? దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును. ఇచ్చాడు దర్శనం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపు ఎముకలు అలాగూ మోయబడుతూ వెళుతూ ఉన్నప్పుడు యోసేపు ఎముకలు చూస్తున్న ఇశ్రాయేలీయుల జీవితాల్లో గొప్ప ప్రోత్సాహం. ఆ ఎముకలు కేవలం లైఫ్లెస్ ఎముకలు కాదు. ప్రియులారా గమనించాలి, దే వర్ నాట్ జస్ట్ లైఫ్లెస్ బోన్స్. ఆ ఎముకలలో ప్రోత్సాహం ఉంది. ఒక భక్తుడు ఒక పుస్తకం రాశాడు, ఫైర్ ఇన్ ద బోన్స్ అని, ఎముకలలో అగ్ని. వాక్యానుసారంగా రాసిన అంశం అది. నిజమే, ఈ ఎముకలు ఏదో జీవం లేని ఎముకలుగా తీసుకుని పోబడడం లేదు. ఆ ఎముకలు చూసిన ప్రతి ఇశ్రాయేలీయుని హృదయంలో గొప్ప ప్రోత్సాహం. మా దేవుడు మమ్మల్ని దర్శించే దేవుడు. మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. మా దేవుడు మమ్మల్ని విమోచించు దేవుడు. మా దేవుడు మాకు విడుదలని ఇచ్చిన దేవుడు అనే ప్రోత్సాహం ఆ ఎముకలలో ఇశ్రాయేలీయులకు కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు తన ప్రణాళిక ద్వారా నడిపించడం మాత్రమే కాదు, దేవుడు తన ప్రోత్సాహం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నాడు. ప్రణాళిక ద్వారా, తర్వాత ప్రోత్సాహం ద్వారా, తన ప్రోత్సాహం ద్వారా ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని వాగ్దాన నెరవేర్పు, లేక యోసేపు తమ పితరుడైన యోసేపు ప్రవచన నెరవేర్పు అక్కడ దేవుని వాక్యంలో వాళ్ళు చూస్తున్నారు. నిర్గమకాండం 14వ అధ్యాయంలో 30-31 వచనాలు చూసినట్లయితే అక్కడ ఈ మాటలు ఉన్నాయి. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూచిరి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరు గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. గమనించాలి, ఇంతకుముందు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. దగ్గర దారి కాకుండా దేవుడు ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటే దారిని తీసుకుని వెళ్ళాడు. ఎర్ర సముద్రం దాటే దారిని తీసుకుని వెళ్ళడానికి ఒకానొక కారణం ఏమిటంటే, ఆ ఎర్ర సముద్రం దేవుడు దాటింపజేసిన మీదట గొప్ప ప్రోత్సాహం. దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయగలడు అనే ప్రోత్సాహం వారు పొందుకుంటారు. ఐగుప్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను దేవుడు రక్షించాడు. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరంను చూచిరి. ఒక వారం క్రితం, అంటే ఇప్పటికి వారం కాదు, అప్పటికి వారం క్రితం ఎవడైతే వీళ్ళ మీద అధికారం చలాయించారో,
ఎవరైతే కొరడాలు జులిపించి పనులు చేయించారో, ఎవరైతే వీరి చేత బానిసత్వం చేయించారో, ఎవరైతే వీరిని చెరలో ఉంచి చెరలో మగ్గ చేశారో వాడు చచ్చిన శవమై ఉన్నాడు వీళ్ళ ముందు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను చూచిరి. ఇంకో రకంగా రాయొచ్చు ఆ మాట, కానీ అక్కడ ఆ మాటే తగిన మాట. చచ్చిన ఐగుప్తీయులను చూచిరి. ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును, ఏ గొప్ప కార్యం? వారిని అంతము చేసిన గొప్ప కార్యం. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి. గమనించాలి, ఆ చూచిరి అనే మాట గమనించాలి. వాళ్ళు చూడాలి, దేవుని గొప్ప కార్యములను వారు చూడాలి. దేవుని గొప్ప కార్యములు చూచి దేవుని శక్తిని వారు గ్రహించాలి. వాళ్ళు చూచిరి, ఆ మాటను గమనించాలి. దేవుని వాగ్దాన నెరవేర్పును ఇశ్రాయేలీయులు చూచిరి, దాని ద్వారా ప్రోత్సాహం. ఎప్పుడైతే దేవుడు గొప్ప కార్యములు మాలో చేయగలడు, మాకు ఏదైనా ప్రతికూలత ఉంటే ఆ ప్రతికూలతను అంతమొందించుటకు దేవుడు గొప్ప కార్యములు చేయగలడు అని ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు చూచారో గొప్ప ప్రోత్సాహం. అలాంటి ప్రోత్సాహం ద్వారా ఇప్పుడు ఇశ్రాయేలీయులను దేవుడు నడిపిస్తున్నాడు. ఇంతకుముందు యోసేపుని గురించి చదివాం. యోసేపు మాటలు కూడా ఒకసారి చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయము చివరి అధ్యాయం, అది 50వ అధ్యాయము 24 నుంచి 26 వచనం వరకు. ఆదికాండం 50వ అధ్యాయము 24 నుంచి 26 వచనం వరకు. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశములో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవునని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, మళ్ళా చెప్తున్నాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి నొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశం ముందు ఒక పెట్టెలో ఉంచిరి. ఆ పెట్టెను తీసుకుని వెళ్తున్నారు. ఇప్పుడు ఆ ఎముకలు పెట్టెలో ఉంచారు, ఆ పెట్టెను ఇప్పుడు తీసుకుని వెళ్తున్నారు. ప్రియులారా, గమనించాలి, యోసేపు మాటల నెరవేర్పును ఇప్పుడు చూస్తున్నారు. మా దేవుడు ప్రవచనాన్ని నెరవేరుస్తాడు. మా పితరుల మాటలు మా దేవుడు నెరవేర్చాడు. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అలాగే మా పితరుల మాటలు, యోసేపు మాటలను దేవుడు నెరవేర్చడం ఇప్పుడు చూస్తున్నారు వీళ్ళు. ప్రియులారా, అలాగూ వాళ్ళు చూడడం ద్వారా గొప్ప ప్రోత్సాహం. మా దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యములు చేయగలడు. ఈ దినాన్ని నీవు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను నీవు జ్ఞాపకం చేసుకుంటే, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఒక దృశ్యంలాగా నీవు చూడగలిగితే, ఆ దృశ్యం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రియులారా, గమనించాలి, ఆ దృశ్యాన్ని మీరు కేవలం ఏదో ఆలోచన మేరకు కాదు, అది ఒక దృశ్యంలాగా నీవు చూస్తే ఆ దృశ్యం నిన్ను చాలా ప్రోత్సహిస్తుంది. దేవుడు ఐగుప్తీయులను ఆ ఎర్ర సముద్రంలో ముంచి వేసినప్పుడు చచ్చిన ఐగుప్తీయులను చూచిరి. ఆ చూచుట అనేది గమనించాలి. అలా చూడడం చాలా ప్రోత్సాహం. ఇక్కడ కూడా యోసేపు మాటల నెరవేర్పును వాళ్ళు చూస్తున్నారు. అలా చూడడంలో గొప్ప నెరవేర్పు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 22వ వచనంలో ఈ ఎముకల గురించి మరొక మాట. యోసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి, శల్యములంటే ఎముకలు, తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను. విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయుల నిర్గమమును గూర్చి ప్రశంసించి, అక్కడ ప్రశంసించిన చోట ఆ పలికి విశ్వాసమును బట్టి ఇశ్రాయేలీయుల నిర్గమము, ఇశ్రాయేలు కుమారుల నిర్గమమును గూర్చి ప్రశంసించి, విశ్వాసమును బట్టి ఆ యోసేపు మాటల నెరవేర్పు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు చూస్తున్నారు. యోసేపు విశ్వాసమును బట్టి పలికిన మాటలు చూస్తున్నారు. దేవుని వాగ్దాన నెరవేర్పు చూశారు. తమ పితరుడైన యోసేపు మాటల నెరవేర్పును వాళ్ళు చూస్తున్నారు. యోసేపు విశ్వాసాన్ని చూశారు. ఆ విశ్వాసం ద్వారా యోసేపు పలికిన మాటలు దేవుడు నెరవేర్చిన స్థితిని చూస్తున్నారు. ఆ తర్వాత యెహోషువ నాయకత్వంలో వీళ్ళు ఆ వాగ్దత్త దేశంలో ప్రవేశించినప్పుడు యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము చివరి అధ్యాయము 32వ వచనంలో
ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. యోసేపుకి హిస్టరీ ఉండడం కాదు, యోసేపు ఎముకలకు కూడా హిస్టరీ ఉంది. యోసేపుకి హిస్టరీ ఎలాగ ఉంది, యోసేపు ఎముకలకు కూడా హిస్టరీ ఉంది. యోసేపు చనిపోయేటప్పుడు చెప్పాడు ఏమని? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు కనుక మీరు ఈ దేశాన్ని విడిచిపెట్టి దేవుడు మనకి ఇవ్వబోతున్నా, లేక దేవుడు మన ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబోతున్న వాగ్దత్త దేశానికి, ఆ కనాను దేశానికి మీరు వెళ్ళినప్పుడు నా ఎముకలను అక్కడికి తీసుకుని వెళ్ళిపోవాలన్నాడు. ఆ ఎముకలను ఒక పెట్టెలో దాచిపెట్టారు, ఉంచారు. ఏదో పెద్దవాడు చనిపోతూ ఏదో చనిపోయే టైంలో ఏదో మాటలు మాట్లాడతారు అని మోషే వాటిని నిర్లక్ష్యం చేయలేదు. ఆ మాటలని మోషే ఆ యోసేపు ఎముకలను, ఆ ప్రయాణం అంతా ఒక్కరోజు కాదు కదా, ఇదేమైనా శివరాం స్వీట్ ప్యాకెట్టా కూడా ఉంచుకొని అవసరమైనప్పుడు కాదు కదా. ఏంటివి మోసేవేంటి? ఎముకలు. ఎవరైనా చూస్తే, చిన్నపిల్లలు చూస్తే భయపడతారు. అసలు అవి కూడా తీసుకుని వెళ్ళడానికి, ఒకవేళ మోసేవాడికి కూడా ఏమనిపించాలి? ఆయన చెప్పినోడు చెప్పాడు, ఈయనకెందుకు, ఈయనేమో నన్ను మోయమంటున్నాడు. మోసేవాడికి ఎంత విశ్వాసం ఉండాలి, అసలు ఆ పలికిన వాడికి విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత మోషే నాయకుడిగా ఉండి ఆ ఎముకలను తీసుకుని పోవాలని ఆలోచన కలగడానికి మోషేకి విశ్వాసం ఉండాలి. మోషే నాలాంటోడికి నీలాంటోడికి ఆ ఎముకలు అప్పగించి, ఈ ప్రయాణం అంతా నువ్వే మోయాలి అబ్బాయి ఈ ఎముకలు అన్నప్పుడు, ఆ ఎముకలు మోయడానికి నీకు విశ్వాసం ఉండాలి. ఇది మామూలుగా సాధారణంగా చాలా సులువుగా జరిగిపోయే ప్రక్రియ కాదు. ఆ ఎముకలు అక్కడికి కొనిపోబడడం. సరే, మోషే తీసుకుని వెళ్ళాడు. మోషే చెప్పాడు కనుక, పెద్దోడు చెప్పాడు, ఆ పెద్ద ఆయన చెప్పాడు కనుక తప్పగా చెయ్యాలి అని మోసిన వాడు మోసుంటాడు. ఒకవేళ 40 సంవత్సరాలు బ్రతికున్నాడు అనుకుందాం, 40 సంవత్సరాలు మోసాడు. ఆ తర్వాత యోసేపు నాయకత్వం అయిపోయింది. యోసేపు చనిపోయిన తర్వాత యెహోషువ నాయకుడు అయ్యాడు. ఆ చనిపోయేటప్పుడు ఆయన ఏదో చెప్పాడు, చేదస్తంగా ఈ ముసలాయనేమో దాన్ని మోయించాడు, ఈ మోసేవాడు కష్టపడి వాటిని మోసాడు. ఇంకెక్కడ యోర్దాను యువతల వీటిని ఎలా విడిచిపెట్టి, అది అక్కడ విడిచిపెట్టేసి వచ్చారా అని చెప్పలేదు యెహోషువ కూడా ఆ ఎముకలను తన నాయకత్వంలో యోర్దాను దాటించి తీసుకుని వెళ్ళి, ఇప్పుడు యెహోషువ తన నాయకత్వంలో ఆ వాగ్దత్త దేశంలో ఇశ్రాయేలీయుల ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహాలకు ఇంతకుముందు ఇస్సాకు యాకోబులు నివసించిన దేశం అది. ఆ దేశంలో యాకోబు 100 వరహాలకు షెకెము తండ్రి అయిన హమోరు కుమారుల యొద్ద కొనిన చేని భాగంలో వారు పాతిపెట్టరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యము. ఏమి స్వాస్థ్యం? ఎముకలు స్వాస్థ్యం ఏంటండి? ఎముకలు స్వాస్థ్యం కాదు, ఎముకలు బోధించే పాఠం స్వాస్థ్యం, ఎముకలు బోధించే విశ్వాసం స్వాస్థ్యం, ఎముకలు బోధించే పునరుద్ధానం స్వాస్థ్యం. ఆ విశ్వాసమే వారికి స్వాస్థ్యం. ప్రియులారా, ఈ దినాన్ని మన స్వాస్థ్యం, మన పితరులు ఏమిచ్చినా ఇవ్వకపోయినా మన స్వాస్థ్యం ఏమిటంటే మన విశ్వాసమే. నా తల్లిదండ్రులు నాకు విశ్వాసం ఇచ్చారు. ఏమిచ్చారు నీ తల్లిదండ్రులు అంటే? చాలా ఇచ్చారు, కానీ అన్నిటికంటే మించి నాకు విశ్వాసం ఇచ్చారు. దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్, దట్ ఈస్ ద హెరిటేజ్ ఐ గాట్ ఫ్రమ్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులకు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆ విశ్వాసమే ఇచ్చారు. నాకు నా తల్లిదండ్రులు విశ్వాసం ఇచ్చారు. మన బిడ్డలకు మనము అలాంటి విశ్వాస స్వాస్థ్యాన్ని అందచేయాలి. ఎముకలు స్వాస్థ్యం ఏమిటి? ఏదో మా నాన్న 100 ఎకరాల భూమి ఇచ్చాడు అన్నట్టుగా ఎముకలు స్వాస్థ్యం ఏమిటి? ఎముకలు స్వాస్థ్యం అంటే ఎవడన్నా ఒకవేళ ఒరే నా ఎముకలే నీకు స్వాస్థ్యం రా అని మన పిల్లలతో అన్నాం అనుకోండి, వాడు ఏమన్నా బట్ దీస్ బోన్స్ ఆఫ్ జోసెఫ్ స్పీక్. ఈ ఎముకలు మాట్లాడతాయి. ఏం మాట్లాడతాయి? దేవుని కార్య నెరవేర్పుని గురించి మాట్లాడతాయి. పితరులు మాట్లాడిన మాటల నెరవేర్పుని గురించి మాట్లాడతాయి. మోసే విశ్వాసాన్ని గురించి మాట్లాడతాయి. ఎముకలు మోసిన వారి విశ్వాసం గురించి మాట్లాడతాయి. యెహోషువ విశ్వాసం గురించి మాట్లాడతాయి.
ఆ ఎముకలు చూస్తే ప్రోత్సాహం, గొప్ప ప్రోత్సాహం. మా దేవుడు గొప్ప కార్యములు చేయగలడు అనే ప్రోత్సాహం. ఆ ప్రోత్సాహం ద్వారానే ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు. ఈ దినాన్ని తన ప్రణాళిక ద్వారా నడిపించు దేవుడు, అలాగే ప్రోత్సాహం ద్వారా నడిపించు దేవుడుగా అక్కడ దేవుడిని మనం చూస్తున్నాం. ఇప్పుడు మరలా మూలవాక్యంలోనికి వెళదాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 20 నుంచి 22వ వచనం వరకు. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న యతాములో దిగిరి. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. ఆయన పగటి వేళ మేఘస్తంభంలో ఉన్నాడట, రాత్రివేళ అగ్నిస్తంభంలో ఉండి ఆయన తన ప్రత్యక్షత ద్వారా ఇశ్రాయేలీయులను నడిపించాడు. ప్రణాళిక ద్వారా నడిపించాడు, ప్రోత్సాహం ద్వారా నడిపించాడు. ఇప్పుడు ప్రత్యక్షత ద్వారా దేవుడు వారిని నడిపిస్తున్నాడు. ఆయన సన్నిధి ప్రత్యక్షత. 21వ వచనం చూస్తే 21వ వచనంలో వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములను వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్నిస్తంభములను ఉండి. ఆ మేఘస్తంభంలోనూ ఉన్నాడట ఆయన, అగ్నిస్తంభంలోనూ ఆయన ఉన్నాడు. వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన తన సన్నిధి ప్రత్యక్షత వారికి ఇచ్చి ఆ సన్నిధి ప్రత్యక్షత ద్వారా ఇశ్రాయేలీయులను నడిపించిన స్థితి. షకీనా మేఘం అని పిలుస్తాం. షకీనా మేఘము అది దేవుని మహిమకు సూచన, దేవుని ఘనతకు సూచన. ఇట్ డినోట్స్ ద డివైన్ మేజెస్టీ. అది క్రీస్తుకు సూచన, ఎ టైప్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తుకు సూచన. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి 4 వచనాలు చూస్తే అక్కడ మేఘములో ఆయన నుండి నడిపించినట్లుగా, అక్కడ క్రీస్తు ఉన్నట్లుగా అక్కడ దేవుని వాక్యంలో మనం చూడగలం. ఆ వాక్యం అంతా చదవడానికి సమయం ఉండదు, కానీ ఆ వాక్యంలో మీరు చూసినట్లయితే అక్కడ మేఘములో ఆయన ఉన్నట్లు, ఆయన క్రీస్తుగా అక్కడ ప్రస్తావించినట్లుగా ఆ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చదువుతాం. ప్రియులారా గమనించాలి, ఆయన ప్రత్యక్షత ద్వారా నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించడానికి ఆయన ప్రత్యక్షత. ఒకవేళ ఇశ్రాయేలీయులకు పగటి వేళ మేఘస్తంభములను రాత్రివేళ అగ్నిస్తంభములను ఆయన ఉండి ఆయన ప్రత్యక్షత ద్వారా, ఆయన సన్నిధి ప్రత్యక్షత ద్వారా నడిపించారు. ఆయా సమయాల్లో దేవుడు తన సన్నిధి ప్రత్యక్షత ద్వారా మనల్ని నడిపిస్తాడు. మనం గమనించినా గమనించకపోయినా గాడ్స్ ప్రెజెన్స్ ఆల్వేస్ లీడ్స్ అస్. కొన్నిసార్లు మనం గమనించగలగవచ్చు, కొన్నిసార్లు గమనించలేకపోవచ్చు. బట్ గాడ్స్ ప్రెజెన్స్ ఈజ్ ఆల్వేస్ విత్ అస్. హీఈస్ ఎమ్మాన్యుయల్ గాడ్. ఆయన దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చినట్టు పేరు గలవాడు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ప్రత్యక్షత ఎప్పుడు నిరంతరం ఆయన ప్రత్యక్షత నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ప్రత్యక్షత. వీ కెనాట్ బి లెడ్ వితౌట్ హిస్ ప్రెసెన్స్. ఆయన ప్రత్యక్షత లేకుండా, ఆయన సన్నిధి లేకుండా ప్రియులారా మనం నడిపించబడలేము అనే విషయాన్ని గమనించాలి. ఆయన సన్నిధి ప్రత్యక్షత ద్వారా ఇశ్రాయేలీయులను నడిపిస్తున్నాడు. 99వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే అక్కడ కూడా ఈ మాటలు ఉన్నాయి. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. ఆ మాట గమనించాలి. మేఘస్తంభంలో ఉండడం మాత్రమే కాదు, మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించరి, ఆయన తమకిచ్చిన కట్టడలను వారు అనుసరించరి. మేఘస్తంభంలో ఉండడమే కాదు, మేఘస్తంభంలో నుండి వారితో మాట్లాడాడట. తన సన్నిధి ప్రత్యక్షత ద్వారా నడిపించాడు, అలాగే తన మాట ద్వారా కూడా నడిపించాడు. ఆయన తన మాట ప్రత్యక్షత. దేవుడు ఆయా సమయాల్లో తన సన్నిధి ద్వారా తను ప్రత్యక్షపరచుకుంటాడు. ఆయా సమయాల్లో తన మాట ద్వారా గాడ్ మెనీ టైమ్స్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు us త్రూ హిస్ వర్డ్. ఆయన మాట ద్వారా తాను ప్రత్యక్షపరచుకుంటాడు. తన మాట ద్వారా తాను ప్రత్యక్షపరచుకున్న సంగతి. అందుకనే ఆ దేవుని మాట ప్రత్యక్షత నీవు నేను పొందుకుంటే ఆ మాట ప్రత్యక్షతలో మనం నడవగలుగుతాం.
మనం నడిపించబడగలుగుతాం. అందుకని 119వ కీర్తన 105వ వచనం చూస్తే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను నడుస్తాను నీ వాక్యపు వెలుగులో. The word of God leads us. The word of God leads us. అందుకని నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు మనల్ని నడిపిస్తుంది. ఒక అడుగు వేస్తే ఇంకొక అడుగు నడిపిస్తుంది, ఇంకొక అడుగు వేస్తే ఇంకొక అడుగు నడిపిస్తుంది, ఇంకొక అడుగు వేస్తే ఇంకొక అడుగు నడిపిస్తుంది. దీపము దేవుని వాక్య ప్రత్యక్షత, ఆయన సన్నిధి ప్రత్యక్షత ద్వారా నడిపించు దేవుడు. ఆయన వాక్య ప్రత్యక్షత ద్వారా నడిపించు దేవుడు. నిర్గమకాండం 40వ అధ్యాయం చివరి అధ్యాయం అది. ఆ చివరి అధ్యాయంలో చివరి మాటలు 36, 37 వచనంలో, మేఘము మందిరము మీద నుండి పైకి వెళ్ళినప్పుడెల్లను ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయిరి. ఇదే వారి ప్రయాణ పద్ధతి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. మేఘం బయలుదేరితేనే బయలుదేరతారు. మేఘం స్థిరంగా ఉండిపోతే వాళ్ళు అక్కడే బస చేసి ఉంటారు. గమనించాలి, బస చేసి ఉండిపోయేవారు. గమనించాలి, దేవుడు డైరెక్షన్ అదే. దేవుని డైరెక్షన్ అది. దేవుని మార్గదర్శకత్వం, దేవుని కదలిక ద్వారా, దేవుని మార్గదర్శకత్వం ద్వారా దేవుడు నడిపిస్తాడు. దేవుని మార్గదర్శకత్వం, గాడ్స్ లీడింగ్, గాడ్స్ డైరెక్షన్, దేవుని నడిపింపు. ప్రియులారా గమనించాలి, మన జీవితాల్లో దేవుడు తన ప్రత్యక్షత ద్వారా, ఆయా సమయాల్లో తన సన్నిధి ప్రత్యక్షత, ఆయా సమయాల్లో తన మాట ద్వారా ప్రత్యక్షత, ఆయా సమయాల్లో మనల్ని డైరెక్ట్ చేస్తాడు. మార్గదర్శకత్వం, ఆయన మార్గదర్శకత్వం ద్వారా మనల్ని నడిపిస్తాడు. అలాంటి మార్గదర్శకత్వం దేవుడు డైరెక్ట్ చేస్తుంటే, ప్రియులారా గమనించాలి, ఆయనే డైరెక్ట్ చేస్తే ఇంకెవరు డైరెక్షన్ అక్కర్లేదు. ఆయనే డైరెక్ట్ చేస్తే, దేవుడు ఆ ఇశ్రాయేలు ప్రజలను ఆయనే డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మేఘం కదిలినప్పుడు వాళ్ళు కదిలి వెళ్ళేవారు, మేఘం స్థిరంగా ఉండినప్పుడు వాళ్ళు అక్కడే నిలిచి ఉండేవారు. ఈ దినాన్ని మనము ఆయన దర్శకత్వానికి, ఆయన డైరెక్షన్కి మన జీవితాలు నిజంగా అప్పగించబడితే, ఆయన ప్రత్యక్షత, తన సన్నిధి ప్రత్యక్షత, తన మాట ప్రత్యక్షత, తన డైరెక్షన్, దేవుని డైరెక్షన్ ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షతలో మనం నడవగలిగితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయగలడు. దేవుని నడిపింపు, ప్రియులారా, మన జీవితంలో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం ఏదైనా ఉన్నదంటే దేవుని నడిపింపుకు మన జీవితాలు అప్పగించుకున్న స్థితి. ఈ దినాన్ని అలాంటి గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని నువ్వు పొందుకోగలిగేటట్లుగా నీ జీవితాన్ని ఆయన నడిపింపుకు అప్పగించు. నీ జీవితాన్ని ఆయన నడిపింపుకు. మన ఆలోచనలు కాదు ప్రియులారా గమనించాలి. మనం తెలివైన వారమే కావచ్చు, మనం చదువుకున్న వారం అవ్వచ్చు, తెలివైన వారం అవ్వచ్చు, ఎన్నో గొప్ప నిర్ణయాలు ఇంతకుముందు చేసుకున్న వారం అవ్వచ్చు. వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని వాక్యం, ఆయన తలంపులు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతమైనదో ఆయన తలంపులు మన తలంపుల కంటే అంత ఉన్నతమైనది. నీవెంత తెలివైన వాడైనా అవ్వచ్చు, నేను ఎంత తెలివైన వాడినైనా అవ్వచ్చు, కానీ నా తలంపుల కంటే ఆయన తలంపులు ఆకాశం అంత ఉన్నతమైన తలంపులు. ఆ తలంపులకు నా జీవితాన్ని అప్పగించుకుంటాను. ఆ తలంపులకు నీ జీవితాన్ని అప్పగించుకో. దేవుని నడిపింపుకు మన జీవితాలు అప్పగించుకుందాం. ఆయన ప్రణాళిక ద్వారా నడిపించే దేవుడు. ఆయన ప్రణాళికలు మన జీవితాలు అప్పగించుకుందాం. కానీ చాలాసార్లు మన బలహీనత ఏమిటంటే, ప్రణాళికలు మనమే అల్లుకుంటాం. ఆ ప్రణాళిక నెరవేర్పు కోసం దేవుణ్ణి ఆహ్వానిస్తాం. అలా కాదు, ప్రణాళిక నీదై ఉండాలి ప్రభువా. ప్రణాళిక నీదైతే నాకు ఆశీర్వాదం. ప్రణాళిక నాదైతే ఆ రోజున ఇశ్రాయేలీయులు ప్రణాళిక మోసేదైతే తప్పక దగ్గరదారినే తీసుకుని వెళ్ళేవాడు మోసే. కానీ ప్రణాళిక మోసేది కాదు, ప్రణాళిక దేవునిది. ప్రణాళిక ఆయన చేతికి అప్పగించాలి. నీ ప్రణాళిక ద్వారా నన్ను నడిపించు, నా జీవితాన్ని నడిపించు, నా కుటుంబాన్ని నడిపించు, నా బిడ్డలను నడిపించు. నీ ప్రణాళిక అయితే నాకు ఆశీర్వాదం ప్రభువా. ఆయన ప్రణాళిక ద్వారా మనల్ని నడిపించే దేవుడు, ప్రోత్సాహం ద్వారా నడిపించే దేవుడు. ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితాలు ఇంతవరకు చేశాడు. ఆ కార్యాలను మనం దృశ్యంలాగా చూడగలిగితే గొప్ప ప్రోత్సాహం. దేవుడు వాగ్దాన నెరవేర్పును చేసే దేవుడు, గొప్ప ప్రోత్సాహం. మన పితరుల జీవితాల్లో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, గొప్ప ప్రోత్సాహం. సంఘ చరిత్రలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు, గొప్ప ప్రోత్సాహం. అలాంటి ప్రోత్సాహం ద్వారా నడిపించే దేవుడు. చివరిగా ఆయన ప్రత్యక్షత ద్వారా, ఆ ప్రత్యక్షత కూడా తన సన్నిధి ప్రత్యక్షత, తన మాట ప్రత్యక్షత, తన దర్శకత్వం ప్రత్యక్షత, అలాంటి ప్రత్యక్షత ద్వారా నడిపించే దేవుడు. నడిపించబడదాం. అంతకంటే ఉన్నతమైన ఆశీర్వాదం ఏది ఉండదు మన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో, మన కుటుంబాల్లో. ఆయన చేత నడిపించబడే కంటే ఇంకా ఉన్నతమైన ఆశీర్వాదం ఏదైనా ఉన్నది అనుకుంటే అది భ్రమ మాత్రమే. ఆయన చేత నడిపించబడతాను,
నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను ప్రభువా అని దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవా, నాతో మాట్లాడావు ప్రభువా, నన్ను దర్శించావు ప్రభువా, నీ చేత నడిపించబడతాను ప్రభువా. ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీచే నడిపించబడే జీవితం నాకు కావాలని ఆశపడి నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానని దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. ప్రతి వారు హృదయాలు తెరిచి మన జీవితాలు దేవునికి అప్పగించుకుందాం. మంచి నిర్ణయాలు చేసుకుని దేవునికి మన జీవితాలు అప్పగించుకుందాం. దేవా, నా జీవితం నేను నడిపించుకోవడం కాదు ప్రభువా, నా ఆలోచన చేత నడిపించబడే జీవితం కాదు ప్రభువా, నీ ఆలోచన చేత, నీ ప్రణాళిక చేత నడిపించబడాలని ఆశపడుతున్నాను ప్రభువా. నీ కార్యాలు గొప్పవి, ఆ కార్యాలు నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు గొప్ప ప్రోత్సాహం. నీవు నాకు అందించే ప్రోత్సాహం ద్వారా నడిపించబడతాను ప్రభువా. దేవుని సన్నిధిలో నిర్ణయం చేసుకుందాం. అలాగే దేవా, నీ డైరెక్షన్ ద్వారా, నీ ప్రత్యక్షత ద్వారా నేను నడిపించబడతాను. నీ సన్నిధి ప్రత్యక్షత, నీ మాట ప్రత్యక్షత, నీ దర్శకత్వం ప్రత్యక్షత, ఆ ప్రత్యక్షత ద్వారా నేను నడిపించబడతాను. ప్రియులరా, ఈ మాటలు మనం విన్నాం. ఈ సమయంలో దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆయన నడిపింపుకు నా జీవితం అప్పగించుకోవాలనే ఆశ ఉంది. అలాంటి నిర్ణయం నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. ఆయనే నన్ను నడిపించాలి, ఆయన ప్రణాళిక ద్వారా నడిపించాలి, ఆయన ప్రోత్సాహం ద్వారా నడిపించాలి, ఆయన ప్రత్యక్షత ద్వారా నడిపించాలి. ఆయన నడిపింపుకు నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైనా అలాంటి ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే మీ చేతుల పైకైతే చూపించండి. మీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రభువా, నీ ప్రణాళిక ద్వారా నన్ను నడిపించు, నీ ప్రోత్సాహం ద్వారా నన్ను నడిపించు, నీ ప్రత్యక్షత ద్వారా నన్ను నడిపించు. దేవుని చేత నడిపించబడాలనుకుంటున్నాను దేవా, నీ చేతే నడిపించబడాలనుకుంటున్నాను అని నిర్ణయం చేసుకున్న వారు, దేవుని చేత నడిపించబడాలని నిర్ణయం చేసుకుని దేవునికి జీవితాలు అప్పగించుకోవాలని, సంపూర్ణంగా అప్పగించుకోవాలని, మీ జీవితాలు ఆశీర్వాదకరమైన జీవితాలుగా మలచబడాలని ఆశ కలిగిన వారు ఉన్నట్లయితే మీ చేతుల పైకి ఎత్తినట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. సిగ్గుపడనక్కర్లేదు. దేవుని చేత నడిపించబడటకు మీరు నిర్ణయం చేసుకోవడమే గొప్ప ఆశీర్వాదం. అలాంటి నిర్ణయం కొరకు సిగ్గుపడనక్కర్లేదు. దయచేసి మీరు చేతులెత్తిన స్థలాల్లో మీరు లేచి నిలవబడి ఉన్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను. ఒకవేళ క్రింద షెడ్లో, ఓవర్ఫ్లో రూమ్లో ఉండి మీరు చేతులు ఎత్తినట్లయితే, మీరు ఎక్కడైతే చేతులు ఎత్తి ఉన్నారో అక్కడ నిలవబడండి. అలాగే ఆన్లైన్లో ఒకవేళ ఈ ప్రార్థనతో ఏకీభవించి మీరు ప్రార్థన కోసం ప్రభువా మీరు కనిపెడుతున్నట్లయితే మీరున్న స్థలాల్లో మీరు లేచి నిలవబడండి. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవా, నన్ను నడిపించు. ప్రార్థన చేద్దాం. హృదయాలు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుడు గొప్పవాడు, మనందరి జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే దేవుడు. నడిపించు దేవుడు, ఆయన నడిపించు దేవుడు. ఎంతోమంది భక్తులను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు, మనలను, మన సంఘాలను ఇప్పుడు కూడా నడిపిస్తున్నాడు. ఆయన ప్రతికూలతల మధ్య నడిపించు దేవుడు, ప్రతికూలతల మధ్య, ఎన్నో విపత్కరమైన పరిస్థితుల మధ్య నడిపించు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, తప్పక నడిపించగలడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచండి. ప్రభువా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మమ్మల్ని నడిపించు దేవుడవు ప్రభువా. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యం నుంచి విడిపించి వారిని నడిపిస్తున్న స్థితిని మేము జ్ఞాపకం చేసుకున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు ప్రభువా. విడిపించు దేవుడవు, నడిపించు దేవుడవు, నీకు స్తోత్రాలు. నడిపించి మా గమ్యమును చేర్చు దేవుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగూ ఆ గమ్యాన్ని, నీవు సిద్ధపరిచిన గమ్యాన్ని చేరాలని ఆశతో నీ చేత నడిపించబడాలని ఈ బిడ్డలు నీ సన్నిధిలో నిర్ణయాలు చేసుకుని నీ సన్నిధిలో నిలవబడిన ప్రతి బిడ్డను మీరు చూస్తున్నారనైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డలను మీరు తాకుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నిర్ణయాలు చేసుకుని నీ సన్నిధిలో నిలవబడిన వారందరినీ మీరు తాకండి ప్రభువా. మీ ఆత్మతో తాకుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ సన్నిధి ప్రత్యక్షత వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ ప్రణాళిక ద్వారా నడిపించు ప్రభువా, ప్రోత్సాహం ద్వారా నడిపించు ప్రభువా, నీ ప్రత్యక్షత ద్వారా వారి జీవితాలు నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నడిపించండి ప్రభువా. నీ చేత నడిపించబడాలనే ఆశ ఎంతో గొప్ప ఆశ ప్రభువా. అలాంటి ఆశ వారి హృదయాల్లో కలుగు చేసావు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని సెలవిచ్చిన దేవుడవు. వారి జీవితాల్లో అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిలవబడిన వారిని ఎక్కడ నిలవబడి ఉంటే అక్కడే మీరు తాకండి ప్రభువా. నీ గొప్ప ప్రత్యక్షత వారి జీవితాల్లో కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆశీర్వాద అనుభవం వారికి కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. నూతనమైన అనుభవం వారి హృదయాల్లో, వారి జీవితాల్లో నింపి పంపించమని ప్రార్థన చేస్తున్నాను. మీ ఆత్మకార్యం వారి జీవితాల్లో జరిగించండి.
సందేశం విన్న వారిని అందరినీ దీవించండి. ప్రతి ఒక్కొక్కరిని నడిపించండి ప్రభువా. మీరు నడిపిస్తే మాకు ఆశీర్వాదం ప్రభువా. నడిపించండి ప్రభువా. ఒకవేళ మా ఆలోచనల ద్వారా నేను నడిపించుకుంటున్నట్లయితే ఈ దినాన్ని ప్రభువా ఆకాశంతో ఉన్నతమైన నీ తలంపులకు మా జీవితాలు అప్పగించుకోగలిగే స్థితి ఇక్కడ ఉన్న వారందరికీ దయచేయండి ప్రభువా. నీ తలంపులు ఉన్నతమైనవి, నీ ఆలోచనలు ఉన్నతమైనవి. నడిపించండి ప్రభువా. నీ ప్రణాళికల ద్వారా నడిపించండి, మీ ప్రోత్సాహం ద్వారా నడిపించండి, మీ ప్రత్యక్షత ద్వారా నడిపించండి. నడిపించి ఆశీర్వదించమని, ఇక్కడ ఉన్న వారిని అందరినీ దీవించమని, నిలవబడి మంచి నిర్ణయాలు చేసుకుని నీ సన్నిధిలో ప్రభువా ఆశీర్వాదం కోసం కనిపెడుతున్న వారిని అందరినీ దర్శించి వారిని ప్రత్యేకంగా దీవించమని, సందేశం అందరి జీవితాల్లో ఆశీర్వాదకరంగా నిలుపమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.